హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల పావు కేజీ దొండకాయలు తీసుకొని వాటిని నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకొని నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్న తర్వాత వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకొని గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. నేను దొండకాయ రైస్ అనేది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను కుక్కర్లో తీసుకున్నాను. దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి తగినంత. వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను నేను. వేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ పోసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఆ కుక్కర్ విజిల్ అనేది పెట్టుకొని చూసారుగా 2 విజిల్స్ తర్వాత ఎలా అయిందో చాలా మంచిగా బాగా ఉడుకుతుందన్నమాట. రైస్ అనేది మంచిగా పుల్లలుగా అవుతుందన్నమాట. అయిన తర్వాత ఇది లంచ్ బాక్స్లోకి కానీ మనం ఏం కర్రీ వండాలో తెలియనప్పుడు కానీ ఇలా చేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వంట వీడియోలు మీకు పెడతానన్నమాట. అంతేనండి. మీరు